దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న గురువారం రోజు ఆ నైటు పడుకుంటే రోజు మీద అంటే కళ్ళలోకి వచ్చింది. రోజు మీద అంటే నేను బురద పిసుకుతున్నాను, ఇద్దరివి బురద పిసుకుతున్నా. అది ఆంటీ దాన్ని బాగా పొడి చేసి చాటతో కూడా జల్లిస్తుంది. ఆంటీ ఇద్దరు బురద దగ్గర కూర్చున్నాం. సరే నైట్ కాల్ వచ్చిందో నాకు తెలియదు అనుకొని ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసుకున్నాను. శుక్రవారం పొద్దున పూట మా అమ్మాయి మరి చెవులు ఎప్పుడు గిన్నెలో వేసిందో తెలీదు. ఆ అమ్మాయికి మా అత్తమ్మ పెద్ద మనిషి అయినప్పుడు పెట్టింది. అవి డైలీ ఇప్పుడు దాకా కాలేజీకి వెళ్ళిద్దని అమ్మాయిని మేము అసలు అవి తీయము, అవి ఎప్పుడు చెవులనే ఉంటాయి. అయితే తీసి అమ్మాయి గిన్నెలో నానేసిందంట. గురువారం రోజు పొద్దున పూట నానేసిందో ఎన్నింటికి నానేసిందో తెలియదు. నానేసి కమ్మ శీల దాన్ని విడివిడిగా చేసి ఓ గిన్నెలో షాంపూ వేసి అందులో నానేసి పక్కన పెట్టింది. మా అమ్మ ఏం చేసింది, పొద్దున పూట అంట్లో వేసి పారపోసి తోమిందో తెలియదు, నైట్కి మళ్ళీ తోమిందో తెలియదు. నైట్ గురువారం రోజు మటుకి ఆ గిన్నెలో నేను కూర వేసి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకునే లేక ఆ గిన్నె ఎందుకు లేని వేరే గిన్నెలో కూర వేసి ఇచ్చాను. అయిపోయింది. తెల్లారి పొద్దున ఆ గిన్నెలో మా అమ్మ కూర తీసి ఆ గిన్నె అక్కడ పెట్టేటప్పుడు మా అమ్మాయి వర్క్ చేసుకుంటా, అమ్మమ్మ ఈ గిన్నె ఎందుకు తీసేవు అని అడుగుతుంది. కూర తీసాను అమ్మలేకే ఈ గిన్నెలో నేను చెవులు వేసాను వేయను అనంది. అమ్మో నాకు తెలియదు తల్లి, నేను వాడికి తీయలేదు అని అంది. బుడ్డి నేనిద్దరం ఉండి అమ్మాయి ఇది రాత్రి నుంచి గిన్నె అక్కడే ఉంది, నువ్వెందుకు అమ్మాయి ఆ మాట అంటున్నావంటే లేదుమా చెవులు వేసాను అంది. నాకైతే ఈ నోటి మాట రాలేదు. అమ్మో చెవులు మరి ఎట్లా ఏంటి. మా అమ్మ ఏం చేసిద్ది, ఆ ఎంగిలి నీళ్ళని తీసుకెళ్ళి సైడ్ కాలంలో పోసేసిద్ది. ఎట్టా ఏం చేసాయా అని చెప్పని పెద్ద కలుసుకుంటా. నేను ఏందా అని చెప్పానని మా చెవులు మరి ఎట్టమాయి పావని అంటే నేను ఆడే పెట్టానని ఏడుస్తున్నాయి. అమ్మాయి ఏడుతుంటే ఇక నేను ఎదుగుతుంది, మళ్ళీ అక్కడేం పెట్టలేదేమో మళ్ళీ ఎదుగుతుంది. నాకు ఎందుకో గబా నేను సైడ్ కాలం దగ్గరికి వెళ్ళిపోయా బుడ్డిని తీసుకొని. నా ఇక కాలే మౌనిక వచ్చింది. సగని తింటేదో టిఫిన్ కొట్ట అమ్మాయిది అది తీసేసేది ఒకటి అదొకటి ఉంది. అది తీసి నేను బయట దేవులాడుతున్నాను. నేను ముగ్గురు కలిసి పావని ఇంట్లో ఏడుస్తా దేవులాడుతుంది. వాళ్ళ డాడీ ఫోన్ చేసింది బుడ్డి, ఏం చెవులు ఏంటి అసలు నాకు తెలియదని ఆయన ఒక గబాగా పైన వచ్చేస్తున్నాడు. ఇక నాకెందుకు ఆ పొలం దగ్గరే కూర్చొని ఆ అమ్మాయి మౌనిక తీసేస్తుంది. దానితోటి నేను చూస్తున్నా. ఒక కుప్పలో ఒక కమ్మ దొరికింది. అబ్బా నాకు అనిపించింది, అమ్మో ఇందులోనే పడిపోసారమ్మా వీళ్ళని చెప్పానని అవి ఎత్తుకుంటా ఏసయ్యా నీకు నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, చెవులు దొరకాలి తండ్రి అని చెప్పానని ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు అది ఎంత తీస్తామో అది వస్తానే ఉంది. ఆ చెవు నుంచి చివరి దాకా అనుసులు మాంటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ చివరి దాకా తీస్తానే ఉన్నాం. ఒక కుప్పలో ఒక కమ్మ, ఒక కుప్పలో ఒక శీల, అట్లా రోడ్డంతా పరుచుకున్నాము. దాన్ని అది మట్టి అంతదంతా పరుచుకున్నాము. దేవుడి దయ వలన 2 చెవులు దొరికినాయి, 2 శీలలు కూడా దొరికినాయి. నిజంగా దేవుని గొప్ప కార్యం అనమాట ఇది మా కుటుంబంలో. నిజంగా ఇప్పుడు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వారము. ఇక అసలుకి అన్నం వండాను, తోటకూర పులుసు వండాను, తోటకూర ఫ్రై చేశాను, ఆ టిఫిన్ తిన్నాము. అన్నీ చేసుకునేటప్పటికి ఈ చెవులు అమ్మ ఎందుకో మొత్తానికి తోటకూరతో తినాలనో ఫ్రైతో తినాలని రాత్రి కూర ఉందని మా అమ్మ అప్పుడు గిన్నె తెచ్చి బయట పెట్టినప్పుడు ఆ గిన్నెలో వస్తువులు అప్పుడు గుర్తొచ్చినాయి అమ్మాయికి. నిజంగా మా ఇంటి ఎదురుగా ఆమె బట్టలు ఎట్లా ఉతికిద్దంటే అక్కడే రోడ్డు మీద ఉతికేసి టబ్బు తిప్పని చేసింది. 2 రోజుల నుంచి ఆమె ఎందుకో ఊరికి వెళ్ళిందేమో ఆమె బతకలేదు, కసువు వచ్చి కసువు తీయలేదు. దేవుడు దయవల్ల మా వస్తువులు మాకే 2 దొరికినాయి. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక.